సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభంజనం కొనసాగుతోందన్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ. చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రవాసీ సమ్మేళన్ పేరిట శంషాబాద్లో నిర్వహించిన చాయ్ పే చర్చా కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి షేర్లింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలో నివసించే ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు, వ్యాపారులు, ఉద్యోగులు హాజరయ్యారు. చేవెళ్ల నుండి కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని భజన్లాల్ శర్మ పిలుపునిచ్చారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో ఉందని బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. నరేంద్ర మోడీ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇవాళ గ్రామ గ్రామానికి చేరాయని, వాటిని ప్రత్యక్షంగా అందుకుంటున్న లక్షలాది మంది ప్రజలు మోడీని మరోసారి ప్రధానమంత్రిని చేయడానికి సంసిద్ధంగా ఉన్నారన్నారు విశ్వేశ్వరరెడ్డి. 2014 में जो संकल्प पत्र हमने लिया था उसको 2019 तक पूरा करने का काम हमारे देश के जो प्रधानमंत्री में जो संकल्प पत्र लिया उसको 2024 तक पूरा करने का काम किया। आज भी कांग्रेस ने जो संकल्प वो घोषणा पत्र दिया है वो उसको कभी पूरा नहीं कर सकते, लेकिन उनको तो ये आदत है क्योंकि 70 साल से लगातार वो गरीबी हटाओ का नारा देते हैं, लेकिन कभी गरीब से उनका वास्ता नहीं रहा। पहले देखिए, आपकी दादी जी ने भी नारा दिया था, दादी जी या नानी जी ने भी नारा दिया था कि गरीबी हटाओ, आपके पिताजी ने भी दिया था, बीच में मनमोहन सिंह जी आए उन्होंने भी दिया था, आपकी माता जी तो लगातार दे रही हैं और आप भी वो गरीबी हटाओ के नारे पर आ गए। कैसे आपने अब तक क्या किया है बता दो दीजिए। अगर गरीब का कल्याण किया है तो देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी ने